నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి అయితే గనుక షేర్ చేయడానికి కొన్ని డిఫరెంట్ కలెక్షన్ అయితే గనుక ఈరోజు ఈ వీడియోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చాను వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయండి సో నేను షాపింగ్ చేసి నాకు నచ్చితేనే నేను మీ వరకు షేర్ చేస్తాను కదా సో ఈరోజు కలెక్షన్ కూడా డెఫినెట్గా మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి సో కలెక్షన్ అయితే కనుక 1 by 1 షేర్ చేస్తాను ఫస్ట్ అయితే కనుక 2 కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి ఇదేంటంటే మనకి ఫస్ట్ వన్ స్ట్రాస్ యూజ్ అండ్ త్రో స్ట్రాస్ చాలా వస్తాయి బట్ ఇవేంటంటే క్లీన్ చేసుకోవచ్చు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట ఎందుకంటే సమ్మర్లో జ్యూసెస్కి కోకోనట్ వాటర్ లైక్ మనకేంటంటే డిఫరెంట్గా తాగుతూ ఉంటాం కాబట్టి వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కాబట్టి నాకు చాలా బాగా అనిపించాయి ఐ థింక్ ఇవి 110 రూపీస్లో అయితే కనుక ఉన్నాయండి 2 షేప్స్లో ఉన్నాయి ఇట్లా బెండ్ అయ్యి ఒకటి వచ్చింది ఇంకోటి వచ్చేసి మనకి ఇట్లాగా స్ట్రైట్గా వచ్చింది అనమాట స్ట్రా అనేది ఇవి స్టీల్ వండి చూడవచ్చు మీకు సౌండ్ బట్టి అర్థమవుతుంది కదా స్టీల్ అనేసి అండ్ ఇది ఎలా మరి క్లీన్ చేసుకోవాలని అనుకుంటే కనుక మనకి బ్రష్ కూడా ఉందన్నమాట సో దీంట్లో ఇది మనం పెట్టేసేసుకుని చక్కగా నీట్గా అయితే కనుక కొంచెం నానబెట్టేసుకుని అయితే ఇలా మనం చేసుకున్నట్లయితే కనుక రీయూజ్ చేసుకోవచ్చు మనకు కూడా లైక్ మనీ సేవ్ అని చెప్పాలి ఇవేంటంటేనండి వీటిల్లో 2 బ్రష్లు అండ్ క్వాంటిటీ ఇవి పెరిగే కొంచెం మనకి 190 వరకు డిఫరెంట్ వెండర్స్ నుంచి డిఫరెంట్గా అయితే కనుక ఉంది క్వాలిటీ బాగుంది అండ్ స్ట్రైట్ స్ట్రా అండ్ కొంచెం అయితే కనుక కర్వ్ ఉండి బెండ్ ఉన్నటువంటి స్ట్రా మీకు ఎలా కన్వెంట్ ఉంటే అలా తాగొచ్చు ఇవేంటంటే మనం ఇద్దరిద్దరుగా తాగడానికైతే నేను తీసుకున్నానండి 2 అవి 2 ఇవి వీటితో పాటు ఒక బ్రష్ ఈ 5 కలిపి మనకు ఒక అయితే కనుక సెట్ లాగా వచ్చింది రాబోయే సమ్మర్కి జ్యూసెస్ అనే కాదండి లైక్ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు సడన్గా స్ట్రా వేసి ఇవ్వాలన్నా కూడా సో మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు సో ఇది అందరికీ కూడా యూజ్ఫుల్ ఐటమ్ అని నేనైతే కనుక నేను నా కోసం కొనుక్కుని యూజ్ఫుల్ ఉందని నేను మీ వరకు షేర్ చేశానండి ఈ 5 కలిపి మనకి ఇట్లా ప్యాక్ 100% మనీ వర్త్ అండి స్టీల్వి అలాగే బ్రష్ ఉంది రీయూజ్ చేయొచ్చు 110 ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ ఏంటంటే కిచెన్ ఐటమ్స్లోనే మరొక అండ్ ఈ రోల్ ఉంది కదా అండి ఇది కూడా నాకు చాలా యూజ్ఫుల్ అనిపించే నేనైతే కనుక దీన్ని తీసుకొచ్చాను అనమాట ఇక్కడ ఒకసారి మీరు క్వాలిటీ చూడొచ్చు ఇదేంటంటేనండి యాంటీ స్కిప్పబుల్ ఇలా చూడొచ్చు అండి దీన్ని మనం మామూలుగా నార్మల్గా ఒక బ్లేడ్తో కానీ లేకపోతే సిజర్తో కానీ కట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటాయండి మల్టీ యూజ్ చేసుకోవచ్చు అండ్ రీయూజ్ చేసుకోవచ్చు వాషబుల్ ఉంది అసలు సౌండ్ రాదు యాంటీ స్కిప్పబుల్ ఉంది కాబట్టి మన ప్రోడక్ట్ జారిపోవడం కానీ అలా ఉండవు సో షెల్ఫ్లో మనం కిచెన్లో వాడినట్లయితే కనుక ర్యాక్స్లో స్పూన్స్ గరిటెలు పెట్టుకోవడానికి కానివ్వండి వాడుతూ ఉంటాం కదా లైక్ వాటిలో పెట్టుకుంటే కూడా మనకి షెల్ఫ్లో నేను వేసుకోవడానికి అయితే కనుక వీటిని తెప్పించానండి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో వేసుకోవడానికి కూడా నేను తెప్పించాను ఇది మీకు ఫ్రంట్ ఇదైతే కనుక బ్యాక్ ఈ రోల్ చాలా బాగుందండి నాకైతే కనుక యూజ్ఫుల్ ఉంటుందని తెప్పించాను దీన్ని కటింగ్ చేసి అయితే కనుక నేను స్పెషల్గా కిచెన్లో అయితే కనుక సెట్ చేసుకుంటానండి నీట్గా ఉంటుంది లుక్ అండ్ రస్ట్ కూడా పట్టకుండా షెల్ఫ్స్ అనేవి ఎక్కువ కాలం అయితే కనుక మనకు వస్తాయి ఏదైనా కొంచెం డస్ట్ లాగా వెళ్ళిందంటే కనుక దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఇది మనకి కిచెన్లో యూజ్ అవుతుందండి దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చాలా తక్కువ రేట్లో ఉంది సో షెల్ఫ్స్కి ఫ్రిడ్జ్కి అయితే కనుక పర్టికులర్గా చాలా అందంగా ఉంటాయి అందంతో పాటు మనకైతే కనుక లైక్ మన ఐటమ్స్ కూడా పాడైపోకుండా ఉంటాయండి అంటే షెల్ఫ్స్ అనేవి ఐటమ్స్ అయితే కనుక ఆ 2 నేను రీసెంట్గా ఆర్డర్ పెట్టానండి అవి మీకు షేర్ చేశాను అండ్ నెక్స్ట్ అయితే కనుక షార్ట్ లెంత్ టాప్స్ అండి వీటిని మనం ఏంటంటే పెద్దవారు అయితే కనుక కొంచెం స్టైల్గా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే బ్లౌజెస్ లాగా మీరైతే కనుక వీటిని వాడుకోవచ్చు చాలా స్టైల్గా ఉంటాయి వెస్ట్రన్ లుక్లో అయితే కనుక అండ్ ఒకవేళ మీ కిడ్స్కి మీ బేబీస్కి కూడా మీరు టాప్ లాగా కూడా వాడుకోవచ్చు సో ఇది వేసేసుకుని కింద పలాజో టైప్ బాటమ్ సెట్ చేసుకుని లాంగ్ జాకెట్ వేసుకున్నా కూడా చాలా స్టైల్గా అయితే కనుక ఉంటుందండి ఇది జార్జెట్ మెటీరియల్ ఉంది డబుల్ లేయర్ పైన అయితే కనుక ఇట్లా ఎలాస్టిక్ గ్రిప్పింగ్లోనైతే వచ్చింది వీటిలో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో సింపుల్గా మీరు ఇలా వేసేసుకుని సారీ కూడా వేర్ చేయొచ్చు అండి సో మల్టీ యూజ్ మీకు మీ బేబీస్కి కూడా తప్పకుండా మంచి క్వాలిటీ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇదైతే కనుక మనకి లోపల కాటన్ లైనింగ్ అయితే కనుక ఇచ్చారండి అండ్ సైడ్లో కూడా మనకైతే జిప్ అనేది వచ్చింది కాబట్టి దీన్ని 2 in 1 లాగా వాడేసుకోవచ్చు ఇది మన ఫస్ట్ టాప్ అలాగే టాప్తో పాటు బ్లౌజ్ లాగా అండ్ ఇట్లా వస్తుందండి వేసుకున్న తర్వాత కాంట్రాస్ట్ ఆర్ మ్యాచింగ్లో అయితే కనుక మీరు సెట్ అనేది చేసుకుని వేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లాంటివే నేనైతే కనుక ఒక 3-4 డిఫరెంట్ ఐటమ్స్ తెప్పించాను ఫస్ట్ నేను మీకు ఇవి షేర్ చేస్తానండి ఇందులోంచి మీకు ఏది నచ్చినా సరే తీసుకోవాలి కొంచెం స్టైల్గా డిఫరెంట్గా ఉండాలని అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అన్నీ లో బడ్జెట్లోనే ఉన్నాయండి తప్పకుండా మీకు అయితే కనుక యూజ్ అయ్యేవే అండ్ ఇంకొకటి వచ్చేసి వెల్వెట్ అండి బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్లో ఉంది కదా వెల్వెట్ బ్లౌజ్ ఇది నేనైతే కనుక డార్క్ బ్లూ కలర్ తీసుకున్నానండి
సో మీరు ఒకవేళ సింపుల్గా కుట్టించుకోవాలి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మీకు కావాలనుకుంటే ఇది మనకి 80 సెంటీమీటర్స్ వరకు వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన మనకు వచ్చినటువంటి బ్లౌజ్. బ్యాక్ సైడ్ కూడా మీరు ఆ వర్క్ అనేది చూసుకోవచ్చు. సింపుల్గా అయితే కనుక మీరు సిల్వర్ శారీస్ వస్తున్నాయి కదా అండి, టిష్యూ శారీస్, వాటికి కూడా మీరైతే మ్యాచింగ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఎన్నో డిఫరెంట్ శారీస్కి అయితే కనుక మీకు మ్యాచింగ్ అండ్ కాంట్రాస్ట్లో ఈ వెల్వెట్ బ్లౌజెస్ అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. ఒక్కసారి మీరు చెక్అవుట్ చేసినట్లయితే కనుక దీనిలో దగ్గరగా 8 to 10 కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ ప్రకారంగా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి మరొక బ్లౌజ్ అండి. సో డెఫినెట్గా నేను అయితే వీడియోస్ అన్నీ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. ఏది నచ్చినా సరే హ్యాపీగా అయితే కనుక మీరు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు. వీడియోస్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లా న్యూ డిజైన్స్ అన్నీ కూడా మీషోలో వచ్చేటువంటి అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం కాబట్టి మీ షాపింగ్కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ అండి జార్జెట్ మెటీరియల్ పైన ఇట్లా బుటీస్ కాన్సెప్ట్లో వచ్చేసింది. ఇది కూడా షార్ట్ లెంత్ టాప్, అలాగే దీన్ని మనం బ్లౌజ్ లాగా కూడా వాడుకోవచ్చు. విత్ లైనింగ్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా చక్కగా గ్రిప్పింగ్ పర్పస్ డోరీస్ వచ్చాయి. టై చేసుకుని మంచిగా అయితే కనుక మీరు స్టైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా కావాలి అని అనుకునే వాళ్ళకైతే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్. దట్ టు లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక మనకి ఇది వచ్చేసిందండి. అండ్ యంగ్స్టర్స్కి కూడా బాగా నచ్చుతుంది ఈరోజు అయితే కనుక ఈ వీడియో, బికాజ్ వాళ్ళకి ఇలాంటివి చాలా ఇష్టం ఉంటాయి. ఎలాస్టిక్ గ్రిప్పింగ్తో అయితే కనుక వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకైతే సో టాప్ లాగా వేసుకోవచ్చు, బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. అయితే కనుక మరొక డిజైన్ అండి. అండ్ వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా పెడతాను. కలర్ కాంబినేషన్ వైజ్గా మీకు ఏది కావాలన్నా సరే మీరైతే కనుక హ్యాపీగా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అండి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ టాప్ అలాగే బ్లౌజ్ కొంచెం ఏంటంటే షార్ట్ ఉంటుంది కాబట్టి మనం బ్లౌజ్ లాగా దీన్ని మల్టీ యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉందండి. నేను క్లోజప్ లుక్లో చూపెడుతున్నాను, మీరు చూడవచ్చు. క్వాలిటీ హై నెక్ పైన అయితే కనుక వచ్చేసింది. సింపుల్గా ఉంది, మందంగా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కనుక. నేను ఎక్సెల్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా వచ్చిందండి. బాగుంది. క్వాలిటీ అయితే 100% రికమెండ్ చేయొచ్చు. తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీలో అయితే కనుక మనకి ఇది వచ్చేసిందండి. నెక్స్ట్ అయితే కనుక మరొకటి అండి. అండ్ నేను పాసిబుల్ అయితే తప్పకుండా వేసి చూపిస్తాను మీకు లుక్ అయితే ఎలా రీక్రియేట్ చేసుకోవచ్చు, ఎలా వేసుకోవచ్చు దీన్ని మల్టీ యూజ్ అనేసి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక టాప్ అండి. ఇది కూడా మీకు బ్లౌజ్ లాగా అయితే కనుక దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు. కొంచెం కలంకారీ ఫినిషింగ్లో అయితే కనుక మనకి ఈ డిజైన్ అనేది వచ్చిందనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లుక్ ఉంటుంది. షార్ట్ లెంత్ లాగా మీరైతే కనుక దీన్ని కూడా మల్టీ యూజ్ చేయొచ్చు. కొంచెం మనకి ఇది క్రేప్ మెటీరియల్ పైన వచ్చిందండి. రౌండ్ నెక్స్ పైన అయితే కనుక ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి అయితే కనుక వీ నెక్ కట్ పైన వచ్చింది. సింపుల్ క్రేప్ మెటీరియల్ అయితే కనుక మనకి ఈ డిజైన్ ఒకటి చాలా బాగుంది. మరొక డిజైన్ అండి. నాకు ఇది కూడా చూడంగానే చాలా ట్రెండింగ్గా అనిపించింది అనమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా యంగ్స్టర్స్కి అయితే పక్కాగా నచ్చే డిజైన్స్ అండి. తప్పకుండా మీకు కనుక నచ్చితే ట్రై చేయొచ్చు. ఎందుకంటే వీటిని మనం 2 in 1 కింద అయితే కనుక వాడుకోవచ్చు కాబట్టి. సింగిల్ కలర్ ఉందండి. ఇది కూడా లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్. అండ్ ఒకవేళ మీకు ఇది నచ్చుతుంది ఇలాంటి డిజైన్ అనుకుంటే కూడా మీరు తప్పకుండా దీన్ని కూడా చూడవచ్చు. అది క్లాత్ కూడా అయితే కనుక బాగుందండి. అంటే కొంచెం మెటీరియల్ స్ట్రాంగ్ ఉంది, మంచి లైఫ్ తప్పకుండా ఉంటుంది. లాంగ్ స్లీవ్స్, షోల్డర్ దగ్గర అయితే కనుక మనకి ఇట్లాగ కుచ్చు స్టైల్ వచ్చేసి కంప్లీట్గా అయితే కనుక లాంగ్ స్లీవ్ పైన మనకి ఇలా వస్తుంది. ఖచ్చితంగా బ్లౌజ్ లాగా వాడితే చాలా ట్రెండింగ్ లుక్ అయితే కనుక పక్కా ఉంటుంది. సో రెగ్యులర్గా వేసుకునే డిజైన్ లాగా కాకుండా కొంచెం న్యూగా ట్రై చేయాలని అనుకుంటే కనుక ఇలా చూడండి. ఫ్రంట్ కట్ కూడా చాలా బాగా వచ్చింది. రౌండ్ నెక్, లాంగ్ స్లీవ్స్. మెటీరియల్ చూడండి ఒకసారి క్లోజప్ లుక్లో అయితే కనుక మంచి మందపాటి క్లాత్ ఉందండి. ఇది వితౌట్ లైనింగ్ అయినా కానీ మనకి ఎక్కడ కూడా పల్చగా లేదు కాబట్టి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ అండి. ఇది పక్కాగా మీకు టాప్ లాగాను యూజ్ వస్తుంది, బ్లౌజ్ లాగా కూడా యూజ్ వస్తుందండి. ఇది కూడా బెనారస్ బార్డర్ అండి. బాందిని డిజైన్తో అయితే కనుక వచ్చింది. ఫ్యాబ్రిక్ జార్జెట్ సాఫ్ట్ మెటీరియల్ పైన మనకి ఇదైతే అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మనం పళ్ళు నుండి వెళ్దాము. 4 సైడ్లో కూడా మనకైతే కనుక పళ్ళు అనేది ఈ విధంగా వచ్చేసింది. బాందిని కాన్సెప్ట్ బెనారస్ బార్డర్ అండి. చాలా బాగుంది చీర అయితే. దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. నేనైతే కనుక రెడ్ తీసుకున్నాను. అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా నేను ఓపెన్ చేసి చూసాను అనమాట ఎలా వచ్చింది అనేసి, అందుకే ఇది మనకు ఓపెన్ ఉంది. ఇది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బెనారస్ బార్డర్ బేస్ చేసుకుని అయితే ప్లెయిన్లో వచ్చేసిందండి. ఇట్లా వస్తుంది. శారీ వేసుకున్న తర్వాత కూడా కలర్ కాంబినేషన్ చక్కగా ఉంటుంది ఎవరికైనా కానివ్వండి.
చూడండి కలర్ మంచి రెడ్ పైన అయితే కనుక ఉంది. అండ్ చక్కగా మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ఫ్లోయిగా ఉందండి. తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. బాందిని ఎప్పుడు కూడా హిట్ కాంబినేషన్ శారీయే. అసలుగా దీన్ని నేను వ్యాలంటైన్ డే బిఫోరే తెప్పించానండి. చాలా అడిగారు నన్ను కామెంట్లో కూడా, వ్యాలంటైన్ డేకి కరెక్ట్గా ఉండేటువంటి శారీస్, మంచి డ్రెస్సెస్ ఉంటే చూపెట్టమని. అప్పుడే నేను శారీ ఒకటి గౌన్ ఒకటి బుక్ చేశానండి. బట్ షేర్ చేయలేకపోయాను, నాకు అసలు కుదరలేదనమాట. సో లాంగ్ గౌన్ ఇప్పుడు మనకి ఇది మీషోలో ఫుల్ ట్రెండింగ్లో అయితే కనుక వచ్చేస్తుందండి. చాలా బాగుంది, కట్ కూడా చాలా బాగా వచ్చింది. వైట్ పైన ఈ రెడ్ డిజైన్ కూడా చాలా బాగా అయితే కనుక ఇట్లా కనిపిస్తున్నాయి కదా మనకి. ఇట్లాగా చూడండి లాంగ్ లెంత్ స్లీవ్స్ పైన ఇక్కడ కూడా గ్రిప్పింగ్ పర్పస్ అయితే కనుక వచ్చేస్తూ కంప్లీట్గా మనకి డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ లుక్లో చాలా క్యూట్గా అయితే కనుక ఈ డిజైన్ కూడా వచ్చిందండి. ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. జార్జెట్ మెటీరియల్, ఇంటర్లాక్ స్టిచ్చింగ్, కింది వరకు లైనింగ్లో క్యూట్గా అయితే కనుక ఉందండి. సింగిల్ కలర్ ఇది, మనకి సైజెస్ అవైలబుల్. నేనైతే తీసేసుకున్నాను ఎక్సెల్ సైజ్ అనమాట. అండ్ చాలా బాగుంది ప్యాటర్న్. ఇది ఫ్రంట్, ఇదైతే కనుక మనకి బ్యాక్. లాంగ్ లెంత్ ఉందండి ఇట్లాగా. తప్పకుండా ట్రై చేయొచ్చు. 100% అయితే కనుక ఇది కూడా మీకు మనీ వర్త్ ప్రోడక్ట్ అనే చెప్తానండి. లోపల లైనింగ్ చూడొచ్చు మీరైతే కనుక. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి క్లోజప్ లుక్లో కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ మనకి లవ్ సింబల్ అయితే కనుక ఈ విధంగానే వచ్చాయి. ఇప్పుడు శారీస్ కూడా బాగా ట్రెండ్ నడుస్తున్నాయి వీటిలో. గౌన్ ఇప్పుడు అప్డేట్ అయింది మనకి మీషోలో కొత్తవి. మరో మంచి కలెక్షన్లో మళ్ళీ రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ, టేక్ కేర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నేను ఇవి వేసుకున్న తర్వాత ఒక షార్ట్ వీడియో తప్పకుండా పోస్ట్ చేస్తాను. దాన్ని మీకు క్రియేట్ చేసుకున్న లుక్ ఎలా ఉంటుందని కూడా మీకు అర్థమవుతుంది. లేదు మనకి అర్థమైంది అనుకుంటే, మీరు నచ్చింది అనుకుంటే కూడా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి రాబోయే వీడియోస్ని మీరు చూడాలనుకుంటే. బాయ్ ఫ్రెండ్స్.